నాగేశ్వరరావు గారు నన్ను ఒకసారి స్టూడియోకి ఒక సినిమా చేసి పెట్టమని అడిగారు. నేను హీరోగా చేస్తాను, ఏదైనా ఒక సినిమా చేసి పెట్టమని అడిగారు. తప్పకుండా సార్, అసలు మీ అభిమాన్ని మీరు అడిగితేనే అసలు నాకు చాలా ఇదిగా ఉంది, తప్పకుండా చేసి పెడతాను సార్, డెఫినెట్గా హిట్ సినిమా చేద్దాం సార్ అని. నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో ఒక 2 సినిమాలు, అంటే చాలా సినిమాలు చూశాను కానీ ఒక 2 సినిమాలు బాగా గుర్తుండిపోయినాయి నాకు. ఊటీ వరైవరు అనే ఒక సినిమాను, ఇంకేదో ఏవిఎం వాళ్ళ సినిమా ఒకటి. 2 సినిమాలు ఎప్పుడైనా నేను డైరెక్టర్ని అయితే ఈ 2 సినిమాలు తెలుగులో రీమేక్ చేయాలి నాగేశ్వరరావు గారితో అని ఒకటి మనసులో మైండ్లో పడిపోయింది నాకు. సరే, డైరెక్టర్ని అయ్యాను. నాగేశ్వరరావు గారు ఆయన సొంత సినిమా అన్నపూర్ణ బ్యానర్ మీద చేయమని అడగటం, నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి చెప్పాను, సార్ ఒక సినిమా చూశాను, కామెడీ సినిమా, దీంట్లో పెద్ద కథ ఉంటుంది, ఏడుపులు పెడబబ్బులు ఉంటాయి, ఇట్లాంటివి ఏమి ఉండవు సార్, ఫుల్ లెంగ్త్ కామెడీ, మంచి సాంగ్స్ గింగ్స్ చేయించుకుని చేస్తే బాగుంటుంది అంటే, గుడ్ నీకు నచ్చింది కదా, బాగానే ఉంది అనుకుంటే తప్పకుండా చేద్దామన్నా. దీనికి రైటర్ ఎవరైతే బాగుంటారు అని అనుకుంటుంటే నరసరాజు గారు అయితే బాగుంటారు అనిపించింది. ఆయన ఇట్లాంటి ఫన్ డైలాగులు చాలా బాగా రాస్తారు. సరే, నరసరాజు గారికి ఆ సినిమా చూపించడం జరిగింది. ఆయనకు విపరీతంగా నచ్చింది. నచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి చెప్పాడంట ఆయన, బాగుంది నాగేశ్వరరావు, తప్పకుండా చేద్దాం ఈ సినిమా అంటే. దానికి ముందు ఏదో 1-2 సినిమాలు పోయినాయి ఆయన, అన్నపూర్ణ బ్యానర్ మీద తీసిన సినిమాలు పోయేసరికి కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు ఆయన. అసలు సినిమా చేద్దామా వద్దా అనే ఒక చిన్న డైలమాలో ఉన్నట్టున్నారు. అది నాకైతే తెలియదు కానీ నరసరాజు గారి దగ్గర బయటపడ్డారంట. నరసరాజు గారు ఓకే, సబ్జెక్ట్ బాగానే ఉందంటున్నారు, బాగానే అంతా ఓకే, నాకే అసలు సినిమా చేద్దామా వద్దా అని ఒక చిన్న ఇదిగా ఉంది, వరుసగా 2 సినిమాలు పోయినాయి అని అన్నారంట. అంటే లేదు నాగేశ్వరరావు, ఈ సినిమా వరకు చెయ్యి, నేను డైలాగులు రాయడమే కాదు సెట్లో కూడా ఉంటాను, ఫస్ట్ టైం అసలు ఇంతవరకు నేను ఎప్పుడు సెట్లో ఉండటం ఇట్లాంటిది జరగలేదు, నీకు తెలుసు కదా చాలా సినిమాలు మనం కలిసి చేసాము అని చెప్పేసరికి సరే ఆయనకి ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత సరే చేద్దాం సార్ అట్లాగే అనుకుని, అప్పుడు నాగేశ్వరరావు గారిని నేను వెళ్ళి మీట్ అయ్యాను, ఇక్కడికి వచ్చి మీట్ అయ్యాను హైదరాబాద్కి. ఎవరైతే బాగుంటుంది హీరోయిన్ రకరకాలుగా అనుకుని శ్రీదేవి అయితే బాగుంటుంది, శ్రీదేవిని కాంటాక్ట్ చేశాను. ఆ అమ్మాయి ఒప్పుకుంది, చేస్తాను, డేట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. చేసిన తర్వాత మిగతా ఇంకొక జంట ఉంటారు, అది ఎవరైతే బాగుంటుంది అనుకుంటే విజయశాంతిను చంద్రమోహన్ అనుకున్నాం. మ్యూజిక్ చక్రవర్తి. అప్పటికే నాగేశ్వరరావు గారి సినిమాలు చాలా మ్యూజికల్ హిట్స్ చేసి ఉన్నాడు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. సరే చక్రవర్తి గారిని పెట్టుకుందాం అనుకుని నరసరాజు గారికి మీరు చిన్న చిన్న మార్పులు సార్ అని మేమిద్దరం కూర్చొని కొన్ని మార్పులు చేసుకున్నాము. ఇంకా నాగేశ్వరరావు గారికి ఆయన అసలు పెద్ద వినరు, ఇంకా మెయిన్ సబ్జెక్ట్ ఓకే అనుకున్న తర్వాత చిన్న చిన్న ఈ మార్పులు చేర్పులు ఇట్లాంటివి పెద్దగా వినరు. సో మేమిద్దరం కూర్చొని కొన్ని మార్పులు చేర్పులు అనుకున్నాము. అనుకుని సార్ మీరు డైలాగ్ ప్రొసీడ్ అయిపోండి సార్ అని చెప్పి చౌదరితో టచ్లో ఉండేవాడిని, ఆంజనేయ చౌదరితోటి. అంతా సెట్ అయిపోయింది, షూటింగ్ మొదలుపెట్టాం. కరెక్ట్గా 22 రోజుల్లోనో 23 రోజుల్లోనో అనుకుంటానండి సినిమా విత్ సాంగ్స్ మొత్తం అయిపోయింది. అంటే కామెడీ సినిమా, పెద్ద లాస్ట్లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది. మెడ్రాస్ నుంచి ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చాం, నాగేష్ పక్కన, నాగేష్ కాంబినేషన్లో చేయాలి అది. అంటే మామూలుగా ఎవరంటే వాళ్ళు చేయలేరు, అతను బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ కదా, అసలు పక్కన వాళ్ళని తినేస్తుంటాడు. అందుకని కొంచెం అనుభవం ఉన్న ఆర్టిస్ట్ని తీసుకొచ్చాము. సరే నేను అతనికి చెప్తున్నా ఇట్లా చేయాలి, ఇట్లా. నా ఇదేంటంటే అసలు జనరల్గా ప్రతి వాళ్ళకి చేసి చూపిస్తుంటాను ఇలా చేయాలని. సో అతను చేస్తున్నాడు కానీ ఏంటో కిక్ రావట్లా. కామెడీ సినిమా కదండి, కామెడీ బలకాలంటే అంత ఈజీ కాదు. 6 గంట అయిపోయింది, గంట అయిపోయింది, చేయలేకపోతుండేసరికి అందులోనూ ఒక్కసారి నాగేష్ ఒక డైలాగ్ ఇతను చెప్పగానే అతను రెచ్చిపోతుంటాడు. ఆ రెచ్చిపోయేసరికి యువతలో సైలెంట్ అయిపోతారు, ఏం చేయాలో అర్థం కాకుండా.
సో అప్పుడు మా కెమెరామ్యాను వీళ్ళందరూ నువ్వే చేసేయి, ఆ, మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఎందుకు అని అంటే నేను చేయటం ఏంటి అసలు అది కుదరదన్న. లేదు లేదని బలవంతం చేసి అప్పటికప్పుడు ఏదో పంచగించి తెప్పించి చేస్తే సరే అని నేను చేశాను నాగేష్ పక్కన. అది నాగేశ్వర గారికి తెలియదు ఆ విషయం. సరే అది అయిపోయింది, సినిమా అయిపోయింది హ్యాపీగా. ఆయన అనుకున్న బడ్జెట్ కంటే చాలా తక్కువ బడ్జెట్లో సినిమా అయిపోయింది. సరే ఫస్ట్ కాపీ వచ్చింది. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత నేను మెడ్రాస్ నుంచి వచ్చాను. నాగేశ్వర గారు నేను పక్కన కూర్చుని ఫస్ట్ కాపీ చూస్తున్నాం. అసలు నాగేశ్వర గారు పక్కన కూర్చుని ఆయన సొంత సినిమా చేసి ఆయన సినిమా డైరెక్షన్ చేసి ఇవన్నీ ఒక కొత్త అనుభూతి అనమాట. అసలు జీవితంలో అనుకోని ఇవన్నమాట అండి అసలు. అలాంటిది ఆయన పక్కన కూర్చున్నాను, సినిమా చూస్తుంటే టక్కుమని ఆ సీన్ వచ్చింది. బాగా చేస్తున్నారు యాక్టింగ్ అన్నాడు ఆయన. లేదు సార్ తీసుకొచ్చిన ఆర్టిస్ట్ సరిగ్గా చేయలేదు అందుకని చేస్తారు. లేనన్న గుడ్ 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 అన్నారు. సినిమా అయిపోయింది, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అనుకుని వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత సినిమా రిలీజ్కి ముందు అప్పటికే నాకు మొత్తం డబ్బులన్నీ ఇచ్చేశారు. అనుకున్నాం మేము ఇంతనే అనుకున్నాము. 1,50,000 ఎంతో ఇచ్చారు. అప్పటికి ఇచ్చేశారు, మొత్తం ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత నేను మామూలుగా వేరే షూటింగ్లో వెళ్తా ఉంటే ఒకరోజు చౌదరి వచ్చాడు ఒక చిన్న కవర్ తీసుకుని. చౌదరి ఏంటిది అంటే నాగేశ్వర గారు ఇది కొంచెం మీకు ఎక్స్ట్రాగా ఇమ్మన్నారని. అంటే అసలు నేను తీసుకొని అయ్యా బెలవాడివి, మనం అనుకున్న అమౌంట్ ఇచ్చేశారు మీరు, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు అంటే లేదు ఆయన చాలా ఆనందపడి సంతోషపడి ఇచ్చి రమ్మన్నారు అన్నాడు. సరే అని ఫోన్ చేయి నాగేశ్వర గారికి అంటే ఫోన్ చేస్తే సార్ ఎందుకు సార్ అనుకున్న అమౌంట్ బ్రహ్మాండంగా ఇచ్చేశారు నాకు, మళ్ళీ ఎక్స్ట్రా ఏంటి సార్ అన్న. లేదు లేదే నా తృప్తి కోసం తీసుకో అన్నారు. సరే అని తీసుకున్నాను. 25,000 ఎక్స్ట్రా ఇచ్చారు, తీసుకున్నాను. సరే సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయినాయి. అయిన తర్వాత 100 days ఆడింది. అది 100 days ఫంక్షన్ ఎక్కడ చేద్దామంటే అమ్మ బిజీగా ఉన్నాను నేను అప్పుడు. హైదరాబాద్ వచ్చే అంత తీరిక లేదు. నాగేశ్వర గారు అన్నారు అర్థం చేసుకుని నేనే మెడ్రాస్లో పెడతాను. ఆయనకి అసలు అప్పుడు ఇంకా మెడ్రాస్లో రావాలి, ఫంక్షన్లు పెట్టాలి, అది కొంచెం ఎగనెస్ట్. అలాంటిది నేను మెడ్రాస్లో ఫంక్షన్ పెడతాను, సవేరా హోటల్లో పెడతాను అంటే అట్లాగే సార్ అని చెప్పి అనుకున్నాం. సవేరా హోటల్లో ఫంక్షన్ పెట్టారు. అందరికి షీళ్ళు గీళ్ళు భోజనాలు అన్నీ పెట్టి శ్రీదేవి కూడా వచ్చింది హ్యాపీగా. శ్రీదేవికి చాలా ఇష్టమైన సినిమా ఇది. ఒకరోజు సత్యనారాయణ గారు 7 o'clock కాల్ షీట్ వేశారు. ఎందుకంటే శ్రీదేవి 2 o'clock వెళ్ళిపోవాలి, ఏదో బాంబేలో షూటింగ్ ఉంది అమ్మాయికి. అందుకని 7 o'clock వేస్తున్నాను సార్ అంటే 7 o'clockకి రెడ్డి గారు షూటింగ్ అంటే నేను 4 o'clock లేవాలి. ఈ వయసులో హార్ట్ పేషెంట్ని, లేచి రెడీ అయ్యి 7 o'clockకి ఓకే మీరు ఏదో ప్రాబ్లం చెప్తున్నారు కదా శ్రీదేవి ప్రాబ్లం, నా సొంత సినిమా అని చేయట్లేదు నేను, మామూలుగా ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఏ సినిమా అయినా చేస్తాను. అలాగే మిగతా ఆర్టిస్టులకు కూడా చెప్పేసాను. అంటే సత్యనారాయణ గారికి చెప్పాను నేను. ఏమంటే సత్యనారాయణ గారు నాగేశ్వర గారు 4 గంటలకు లేచి రెడీ అయ్యి వస్తున్నాడు 7 o'clockకి, మీరు తొందరగా లేచి కొంచెం పెందలాడి పడుకుని తొందరగా రెడీ అన్నారు. అలాగే దానికి ఏముంది చేద్దాం అన్నాడు. మెయిన్ సత్యనారాయణ గారును శ్రీదేవి నాగేశ్వర గారు ముగ్గురు మీద సీన్ అది. ఈయన 8:30కి వచ్చాడు. నాగేశ్వర గారు 7 o'clockకి మేకప్ వేసుకుని వచ్చి కూర్చున్నాడండి. శ్రీదేవి వచ్చేసింది. ఈ రాడే గంట అయింది, 8 అయింది, 8:30 అయింది, అప్పుడు 8:45 అనుకుంటూ వస్తున్నాడు. ఆయన అస్సలు కోపం వచ్చేసిందండి ఆయనకి, నాగేశ్వర గారికి. తెగ తిట్టేశారు సత్యనారాయణ గారిని. సత్యనారాయణ ఇది నా సొంత సినిమా అనుకుని తిడుతున్నాను అనుకుంటున్నావేమో, కాదు, నేను హార్ట్ పేషెంట్ అన్న విషయం నీకు తెలుసు. నేను 4 o'clock లేచి రెడీ అయ్యి 7 o'clock అంటే 7 o'clock షార్ప్గా ఉన్నానో లేదో అడగండి, మీరు డైరెక్టర్ని అడగండి. శ్రీదేవి కూడా కరెక్ట్గా ఉందో లేదో అడగండి. మీరు ఎందుకు లేట్ చేశారు అది ఇదని అసలు అది లేదా అంటాడు పాపం. ఆయన పాపం ఏదో అయిపోయింది. సరేలేండి రండి షూటింగ్ చేద్దామని. సరే వచ్చారు, నేను లాగిచ్చేసాను కరెక్ట్గా
ట్వెల్వ్ 30కి అంతా అయిపోయింది. అమ్మాయిని పంపించేసాం. ఇంకా మిగతా షూటింగ్ కంటిన్యూ చేసాం. ప్రతి వాళ్ళు అండి ఆ సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.